హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాలా గణేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే మనం ఆలు కోఫ్తా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా మిక్సీ జార్లో 2 టమాటాలు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి వేసుకోవాలండి. తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొటాటోస్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకోవాలండి. ఇలాగా వీటిని స్మాష్ చేసుకొని దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి, కొంచెం శనగపిండి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం బియ్యం పిండి, 1 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చేసుకుని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇలా బాల్స్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆనియన్స్, చిల్లీస్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ముందుగా మనం చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసేసుకోవాలండి. దీంట్లో కూడా 1 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకోవాలండి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం చేసి పెట్టుకున్న బాల్స్ వేసేసుకోవడమే. దింపే ముందు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ బిర్యానీలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా దేనికైనా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. బంగాళదుంపలతో నార్మల్ కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా రెసిపీ కావాలితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.